ప్రియా దేవుని జనంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయకు తిరిగి వెళ్ళుదము అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనము వెళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. దేవా, ఈ దినమున మీరు మాకిచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పాదాల చింత అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మరొక మారు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకొనబడిన లేఖనమును మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినం వరకు కూడా యేసు ప్రభుల వారు గొర్రెలకు మంచి కాపరి అని, ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడని, తన దొడ్డెవి కాని గొర్రెలను తన దొడ్డిలో చేర్చటానికే ఈ లోకానికి వచ్చానని అనేక విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇటు మాటలు మాట్లాడినందుకు వారు ప్రభువునన్నారు, ఆయన దెయ్యం పట్టినవాడని, వెర్రివాడని, మరి రాళ్లతో కొట్టి మరి చంపాలని అనేక ప్రయత్నాలు వారు చేసినట్లుగా మనం చూడగలం. ఈ సంగతులన్నీ కూడా యోదయలో ఉన్నప్పుడు మరి జరిగినటువంటి సంగతులు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత యేసు ప్రభుల వారు మరి బేతనియా గ్రామానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభుల వారు బేతనియా గ్రామంతో ఉన్నటువంటి మరి సంబంధము ఏమిటో ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు చేసినటువంటి 6వ సూచక క్రియ, 6వ అద్భుతము, అత్యద్భుతమైనటువంటి మరి 6వ సూచక క్రియ ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు మరి తన సువార్త పనిలో అనేక గ్రామాలు తిరిగారు, కానీ ఏ గ్రామంలో కూడా ఆయన బస చేసినట్లుగా మనం చూడలేం. ఒకే ఒక గ్రామము మరి ఆయనకి ఇష్టమైనదిగాను, ఆయన ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళిన ఒక ఇంటిలో ఆయన బస చేస్తూ అక్కడ మరి తన సమయాన్ని గడుపుతూ వచ్చారు. ఆ గ్రామం పేరే బేతనియా. ఈ బేతనియా గ్రామము యెరూషలేమునకు కోసెడు దూరంలో కలదు. 3 కిలోమీటర్ల దూరం అంతా మరి
ప్రయాణములో ఈ గ్రామము ఉన్నట్లుగా మనం చూడగలం. మరి యెరూషలేమునకు కోసెడు దూరంలో ఉన్నటువంటి మరి గలిలయకు దగ్గరగా ఉన్నటువంటి బేతనియ గ్రామంలో యేసు ప్రభుల వారు ఒక కుటుంబాన్ని మరి ఎప్పుడు సందర్శిస్తూ వచ్చేవారు. వారే మార్తా, మరియా, మరి తన సహోదరుడైనటువంటి లాజరు. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ యేసు ప్రభుల వారు ఎప్పుడు బేతనియా గ్రామానికి వచ్చినా మరి ఈ కుటుంబంతో కలిసి ఈ కుటుంబంలోనే మరి ఆయన బస చేస్తూ వచ్చేవారు. ఈ కుటుంబము కూడా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకు ఉపచారం చేస్తూ ఆయనకు మరి యేసయ్య శిష్యులకు పరిచారం చేస్తూ వారికి ఆహారమును సిద్ధపరుస్తూ మరి ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా మనం చూడగలం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనములో ఉంది కదా, యేసు ప్రభుల వారు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మరి యేసు ప్రభుల వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబము, మరి యేసు ప్రభుల వారు కూడా వారిని ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబంలో మరి యేసు ప్రభుల వారు నిత్యము మరి ఎప్పుడు ఆ గ్రామం వచ్చినా ఈ కుటుంబాన్ని సందర్శించేటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో మరి లోటు అనేటువంటి లేనటువంటి కుటుంబమే, మరి స్థితి కలిగినటువంటి కుటుంబమే. ఒకప్పుడు మరి దేవునిలో లేనటువంటి కుటుంబము, మరి వ్యభిచారము, మరి అనేకమైనటువంటి లోభములతో నిండినటువంటి కుటుంబము ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని తెలుసుకుందో వాటన్నిటిని విడిచిపెట్టి, ఆ పాపములన్నిటిని విడిచిపెట్టి యేసు కొరకు బ్రతుకుతున్నటువంటి కుటుంబం. మరి ఈ కుటుంబము ఎలాంటిది అని అంటే, యేసు ప్రభుల వారి బోధ అంటే, యేసు ప్రభుల వారి మాటలు అంటే, యేసు ప్రభుల వారు చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి విషయాల యందు ఎంతో మరి శ్రద్ధ పెట్టి వినేటువంటి కుటుంబం. ఆయన వాక్యము ద్వారా మరి వారు ఆదరించబడుతూ ఉండేటువంటి కుటుంబం. ఆయన వాక్యమునకు విధేయత చూపినటువంటి కుటుంబం. మరి ఆయన మార్గములో నడిచేటువంటి కుటుంబం. ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి ఈ కుటుంబము ఒకానొక రోజున మరి తన సహోదరుని మరి విషయంలో తన సహోదరుని విషయంలో జరిగినటువంటి మరి విషయము ద్వారా ఆ కుటుంబము సఫర్ అయినట్లుగా మనం చూడగలం. ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి ఈ కుటుంబంలో, యేసు ప్రేమించినటువంటి ఈ కుటుంబంలో ఒక ప్రమాదము, అంటే ఒక జరగకూడనటువంటిది జరిగింది. ఏమిటో తెలుసా? ఈ మార్తా మరియా సహోదరుడైనటువంటి లాజరు రోగము చేత సావసిద్ధమై ఉన్నాడు. యేసు ప్రభుల వారిని ఎరిగినటువంటి కుటుంబంలో మరి రోగము రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభుల వారు ప్రేమించినటువంటి కుటుంబంలో మరి రోగము, భయంకరమైనటువంటి వ్యాధి తాండవాడటానికి గల కారణం ఏంటి అంటే, యేసు ప్రభుల వారు ప్రేమించిన వారి కుటుంబాలలో యేసు ప్రభుల వారు నమ్మినప్పటికీ కూడా మరి రోగాలు వస్తాయని, మరి వ్యాధులు, కష్టాలు, మరి బాధలు ఇవన్నీ వస్తాయని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభు ప్రేమించిన కుటుంబంలో కూడా రోగం రావడానికి కారణం ఏంటి? యేసు ప్రేమించినటువంటి కుటుంబము, యేసును అనుసరిస్తున్నటువంటి కుటుంబంలో కూడా మరి వ్యాధిగ్రస్తున పడటం ఏంటి? వ్యాధి బారిన పడటం ఏంటి అంటే, యేసు ప్రభుని వారిని నమ్ముకుంటే రోగాలు రావా? యేసును అనుసరిస్తే వ్యాధులు, కష్టాలు ఇవేమీ రావా? నా ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు ప్రేమించిన కుటుంబంలో, యేసు ప్రేమించిన ఇంటిలో రోగం ఉంది. ఎందుకని ఈ రోగం రావడానికి గల కారణం మీకు చెప్తాను, వినండి. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు ఈ బేతనియా గ్రామానికి ఎప్పుడు వచ్చినా ఈ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన ఈ కుటుంబంలో అనేక సార్లు గడిపినట్లుగా మనం చూడగలం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మార్తా, మరియా, లాజరు, వీరి ముగ్గురు కూడా మరి యేసు ప్రభుల వారికి ఉపచారం చేసినటువంటి వ్యక్తులే. అయితే యేసు ప్రభుల వారు ఎన్నిసార్లు వచ్చినా, మరి ఎన్నిసార్లు ఈ ఇంటిలో కూటం పెట్టి మరి యేసు ప్రభుల వారు మరి పరలోక సంబంధమైన విషయాలను బోధించిన ఆయన బోధ
ఎంత విరివిగా జరిగినప్పటికీ కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ మార్తా మరియా అనేటువంటి ఆ ఇద్దరు సహోదరులు తప్ప వారి సహోదరుడైనటువంటి లాజరు ఆయన బోధ వినలేదు కాబట్టే, ఆయన బోధ చేసినప్పుడు ఆయన మాటలను వినలేదు కాబట్టే ఆ ఇంటిలో రోగం వచ్చింది. నా ప్రియ దేవుని జనాంగమా, యేసును నమ్ముకుంటే రోగాలు వస్తాయని కాదండి ఇక్కడ. ఎప్పుడైతే యేసు ప్రేమించినటువంటి కుటుంబంలో రోగం రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభులు వారు ప్రేమించినప్పటికీ కూడా మనుషులకు వ్యాధులు, మరి కష్టాలు, మరి బాధలు వస్తాయా అని మనం ఆలోచన చేసినట్లయితే అవి రావటానికి ఆస్కారం ఏంటి? నీవు దేవుని సన్నిధిని ఇంటిలోనికి వస్తే, దేవుని మాటలు నీ దగ్గరికి వస్తే, దేవుడే నీ దగ్గరికి వస్తే, ఆయనను పట్టించుకొనకుండా, ఆయనకు మరి సమయం ఇవ్వకుండా, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచకుండా, ఆయన బోధ యందు మనస్సు పెట్టకుండా, ఆయన ఏమైతే చెప్పాడో ఆ కట్టడలను, ఆ విధులను పాటించకుండా, ఆయన మరి ఆజ్ఞలను పాటించకుండా, ఆయన చెప్పిన మాటలందు లక్ష్యముంచకుండా తిరిగితే, నీవు యేసును నమ్ముకున్నను, యేసు ప్రభుల వారు నీ ఇంటిలో మరి మీ స్వంత రక్షకునిగా, అధిపతిగా నీ ఉన్నను, మీ ఇంటిలో రోగం రావడానికి కారణం ఏంటంటే, ఆయనను ఆహ్వానించినప్పటికీ ఆయన మాటలు వినకుండా, ఒకవేళ నీవు నీ పనులలో నిమగ్నమైపోయి ఆయన మాటలు మరి శ్రేష్టమైన మాటలు విడుదలవుతున్న సమయంలో వాటిని స్వీకరించకుండా నీవు విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో. యేసు ప్రభుల వారు నీ ఇంటిలో ఉంటే నీవు బయట లోకంలో తిరుగుతున్నావేమో. నా ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము రోగం వచ్చిందని వెంటనే ఈ దేవుడు మాయదారి రోగం నాకే ఇవ్వాలా, మా కుటుంబంలో ఉన్న వారికి ఇవ్వాలా, ఇక లోకంలో కుటుంబాలు లేవా అని చాలా స్పీడ్గా అనేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోగం రావడానికి దేవుడా కారణం? ఒకసారి ఆలోచన చేయండి. నీవు చేస్తున్నటువంటి పనిలో నీవు నిబద్ధత కలిగి పని చేయాలి కదా. నీవు రోజుకి 3 పూటల తింటున్నావంటే నీకు అది దయచేసినటువంటి వారు ఎవరో ఒకసారి ఆలోచించాలి కదా. నేనే సంపాదించుకున్నాను, ఇది నా సంపాదన, ఇది ఎవడు నాకు ఇవ్వలేదు అని అనుకుంటే నువ్వు మూర్ఖుడవు, నువ్వు వ్యర్థుడవు. కాబట్టి యేసు ప్రభుని వారిని నేను విశ్వసిస్తున్నాను, మరి ఆయనకి మరి దశమ భాగాలు ఇస్తున్నాను, నా రాబడి అంతటిలో మరి ప్రథమ ఫలాలు ఇస్తున్నాను అని అనుకుంటున్నావా? ఇవన్నీ దేవునికి అక్కర్లేదండి. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఆహ్వానించడం, ఆయన చెప్పిన మాటల యందు లక్ష్యముంచడం, ఆయన ఆజ్ఞలను పాటించి నడవడం, ఇవే కదా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి ఆ కుటుంబంలో మరణకరమైనటువంటి రోగం రావడానికి కారణం ఏంటంటే, మార్తా మరియా అనేటువంటి తన సహోదరులిద్దరూ కూడా యేసు ప్రభుల వారు చెప్పిన బోధలను విన్నారు. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యములను హృదయంలో దాచుకున్నారు. కానీ ఈ లాజరు అనేటువంటి వీడు ఎప్పుడు కూడా మరి ఆయన బోధ చెప్తున్నప్పుడు అక్కడ విన్నట్లుగా గ్రంథములో రాయబడలేదు. అంటే యేసు ప్రభుల వారి ఇంటిలో ఉంటే వాడు లోకంలో ఉన్నాడు. కాబట్టి మరణకరమైన రోగము రావడానికి కారణము మరి యేసు ప్రభుల వారు ఆ ఇంటిలో ఉన్నందుకు కాదండి. యేసు ప్రభుల వారి దగ్గర వాడు లేకపోవడం వల్ల ఆ మరణకరమైన రోగాన్ని పొందుకున్నాడు. అయినప్పటికీ యేసు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబంలో ఎవరి కుటుంబంలోనైనా ఒక్కరు యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే వారిని బట్టి ఆ కుటుంబం అంతటికి కూడా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ నీ కుటుంబంలో నీవు మాత్రమే నమ్ముకొని మరి మిగతా వారు లోకంలో ఉన్నారా? నీవు జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంది. నీవు వారిని హెచ్చరించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మరణము బయట తిరుగుతూ ఉంది. అది ఎప్పుడు మిమ్మల్ని అటాక్ చేస్తుందో మీకు తెలియదు. కాబట్టి యేసు ప్రభుల వారు రక్షించేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు, మరి నిత్య జీవం ఇచ్చేటువంటి యేసు ప్రభుల వారు నీ ఇంటిలో ఉన్నప్పుడే నీవు రక్షింపబడిన వెంటనే నీ వారు కూడా, నీకు సంబంధించిన వారు కూడా, నీ ఇంటి వారు
నీ ఇంటి వారు రక్షణ పొందకపోతే మరణకరమైనటువంటిది ఈ లోకంలో తిరుగుతూ ఉంది. కాబట్టి దానిని తెచ్చుకున్న వారు అవుతారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుని ఎరుగని కుటుంబంలో మరణకరమైన రోగం రావడానికి కారణం ఏంటండి చెప్పండి? యేసు ప్రభుల వారు వారి ఇంటిలోకి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన బోధ యందు వారు మనసు పెట్టక, అసలు యేసయ్యే ఉన్నటువంటి ఆ ఇంటిలో వారు లేకపోవడం వల్లనే, యేసయ్యే వారింటిలో ఉంటే వారింటిలో వారు లేకపోవడం మరణకరమైన రోగం రావడానికి కారణమైంది. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి మరి ఆ ఇద్దరు సహోదరులు తప్ప తమ సోదరుడు మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచకపోవటం వల్లనే మరి ఆ కుటుంబంలో మరణకరమైన రోగము మరి రావటానికి కారణమైంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ రీతిగా ఏ కుటుంబాలలో జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. అనేక కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక కుటుంబంలో ఒకరు రక్షింపబడితే మిగతా వారు రక్షింపబడిన వారిని గేలి చేస్తూ, మరి యేసు ప్రభుల వారంటే తక్కువ దేవుడని, తక్కువ కులస్తుల దేవుడని, ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు, అజ్ఞానపు మరి మాటలు పలుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభుల వారి సన్నిధి ఉండదో, ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభుల వారి యొక్క మాటలు ఉండవో, ఆ కుటుంబంలో ఈ లోకముతో స్నేహం చేస్తున్నటువంటి వారికి మరణం అనేటువంటిది, మరి మరణకరమైనటువంటి రోగాలు, మరణకరమైనటువంటి వ్యాధులు మరి బయట తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ఎవరు మరణించటం కానీ, ఎవరు రోగకరమైనటువంటి మరణ వ్యాధుల చెంతన పడాలని మరి ఇష్టపడేటువంటి దేవుడు కాదండి. ఆయన ఎంతో ప్రేమామయుడు. రోగములతో ఉన్న వారిని, అనేక రోగాలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచినటువంటి దేవుడు. మరి వ్యాధిగ్రస్తులందరినో ఆయన మరి తన నోటి మాట ద్వారా మరి స్వస్థపరిచినటువంటి దేవుడు. ఎవరు నశించుట ఆయన చిత్తము కాదండి. యేసు ప్రభుల వారు మరి కొందరిని రక్షించి కొందరిని విడిచిపెట్టడానికి వచ్చినటువంటి దేవుడు కాదండి. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరినీ రక్షించటానికి, అందరినీ స్వస్థపరచటానికి, అందరినీ నిత్య రాజ్యము చేర్చటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న వారందరినీ రక్షించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభుల వారు. ఈ రోజున మరి ఈ దృష్టాంతం ద్వారా నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కుటుంబంలో యేసు ప్రభువు లేకపోతే, నీ కుటుంబంలో యేసును గురించినటువంటి సంభాషణ, యేసును గురించినటువంటి మాటలు లేకపోతే, ఈ రోజున నీ కుటుంబంలో నీవు చూస్తూ ఉన్నావు కదా, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఒకదాని వెంట ఒకటి అనేక శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? నీ యజమానుడు మరణకరమైనటువంటి రోగముతో మరి మంచం పట్టి ఉన్నాడా? ఒకవేళ నీవు ప్రేమించిన నీ కుమారులు, నీ కుమార్తెలు ఎవరైనా మరి కుదరని రోగముతో మంచం పట్టి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుచేత ఆ మరణకరమైన రోగాలు రావటానికి కారణమైంది? ఒక్కసారి నీవు ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనిషి భరించగలిగినటువంటి శ్రమలనే అనుమతిస్తాడంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, మనిషి తను ఎంతవరకు భరించగలడో అంత భరించగలిగినటువంటి శ్రమలనే అనుమతిస్తాడంటండి. అంతకంటే ఎక్కువ శ్రమలను ఆయన మనకు ఇవ్వడని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనిషి శ్రమల పాలు అయ్యాడు అనంటే ఆయన శోధనల నుండి మరి సమస్తాన్ని మరి తీసివేయడానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్త దోషములను పరిహరించడానికి మరి మనము మరి ఆ శోధనల గుండా కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ మనము బెదరకుండా, చెదిరిపోకుండా, యేసయ్యందే విశ్వాసముంచి, యేసునందు విశ్వాసముంచి, నమ్మకముతో ఆయన యందు నిరీక్షణ కలిగి మనము మరి వెతికినట్లయితే, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఆ నిరీక్షణ మనలను సర్వ సమృద్ధిలోనికి మరి నడిపిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ఉన్న ఇంటిలో మరణకరమైన రోగం రావడానికి కారణము మరి ఈ రోజున మనం ధ్యానం చేస్తాం కదా. అలాగున ఎవరి కుటుంబంలోనైనా ఉందా? అట్లాంటి కుటుంబాలు కలిగినటువంటి వారిని దేవుడు మరి పిలుస్తూ ఉన్నాడు.
ఇప్పుడైనను ఆయన మాటలు యందు లక్ష్యముంచి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన విధులను కట్టడలను అనుసరించు వారిగా వాక్యానుసారమైన జీవితం మీరు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున జీవించాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మలను అత్యధికముగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకములో మేము జీవిస్తూ ఉండగా, ఈ లోకములో ఉన్నటువంటి ఈ శ్రమల ద్వారా, శోధనల ద్వారా మేము ప్రయాణం చేస్తూ ఉండగా, అయ్యా ఇదిగో ఏ కుటుంబంలో శోధన ఉందో, ఏ కుటుంబంలో శ్రమలు మరి మిక్కటముగా మరి ప్రచండ వేగముతో వీస్తూ ఉన్నాయో, అట్టి కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. అయా శోధనలను, కుటుంబాల్లో ఉన్నటువంటి శ్రమలను అయా వారు పోగొట్టుకున లేకుండా అనేక విధాలుగా నాయన తప్పిపోతూ ఉన్నారు, అనేక చెడ్డ మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. అట్లాంటి కుటుంబాలన్నిటినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను నాయన. ఈ రోజున మీరు తెలియచేశారు, మీరు ప్రేమించిన కుటుంబంలో మరణకరమైన రోగం రావడానికి కారణం ఏంటో మీరు మాకు తెలియచేశారు. ఆ రీతిగా ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా నాయన ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచటానికి, వారి ఇంటిలో శ్రమ రావటానికి, వారింటిలో మరణకరమైన రోగం రావటానికి కారణము వారే అని తెలుసుకొని మీ మాటల యందు లక్ష్యముంచటానికి వారు ఈ రోజైనా వారి మనసులను తెరవమని అడుగుచున్నానైనా. వారి ఆత్మలను రక్షించండి. ఎందరైతేనైనా ఇదిగో మరణకరమైన రోగముల చేత పెట్టబడి ఉన్నారు అయా, ఇదిగో ఐసీయూలోనైనా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అయా నీవు వాగ్దానం చేశావు నాయన. ఇదిగో నీ వాగ్దానములను బట్టి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో నీ రక్షణ, ఈ స్వస్థత వారికి సమీపముగా వస్తూ ఉండగా వారు దానిని స్వీకరించడానికి ఒకవేళ వారి మనసులను, వారి శరీరాలను నైనా ఇదిగో నీ వైపు త్రిప్పడం లేదేమో, ఆయనను మీరు కలుగ చేసుకొని ఒకవేళ ఏ మూలనైనా సరేనైనా మీకు స్థానం ఇచ్చారేమో తండ్రి, ఒక్కసారి మీరు వారిని దర్శించమని, వారిలో ఉన్నటువంటి ఆ భయంకర రోగాలను, ఆ భయంకర కుదరని మరి వ్యాధులను నాయన నీవు నయం చేయమని, నీవు స్వస్థపరచగలిగిన దేవుడు అని నాయన వారి పట్ల నైనా మీరు మీ కనికరమును చూపించమని, స్వస్థపడినట్లుగా వారిని దీవించమని, ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని నాయన మేము నిరుపయోగం చేసుకొనకుండా కాలము సంపూర్ణమైపోతూ ఉండగా నాయన అయా నీ రాకడ సమీపించకుండానే మేమందరము రక్షింపబడినట్లుగా సహాయము దయచేయమని, ఈ దినమందు చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, అయా మీ దూతల కాపుదల మా ప్రయాణాలలో, ప్రయత్నాలలో, సమస్త విషయములలో మాకు తోడుగా ఉంచి నడిపించమని, అన్ని విషయాలలో నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడును రక్షకుడును ప్రియకుమారుడునైన యేసు ప్రభుల వారి పాదాల చెంత వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.